ప్రభు నామానికి స్తోత్రాలు కలుగును గాక. వాక్యం వింటున్నటువంటి మీకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటుంటున్నాను. ఎక్కడ, ఎప్పుడు, ఏ విధంగా సమస్య వచ్చినప్పటికీ కూడా పనిచేసే స్థలాల్లో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. సమస్యలు మన దగ్గర ఉన్నాయి. పరిష్కార మార్గం దేవుని దగ్గర ఉంది. నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్తున్నటువంటి దేవుడు మన పక్షంగా ఉంటే, ఆ యెహోవా మీ పక్షంగా ఉంటుండగా మీకు విరోధి ఎవడు అని అడుగుతున్నాడు. కాబట్టి ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వారికి మిత్రులుగా చేయను. ఎంతమంది శత్రువులు ఉన్నప్పటికీ కూడా మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఇష్టకరంగా ఉన్నట్లయితే అక్కడున్నటువంటి శత్రువులను సహా దేవుడు మిత్రులుగా చేస్తానని గొప్ప వాగ్దానం ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన మాట ఇచ్చి తప్పడానికి నరుడు కాదు. కాబట్టి ఆయన మాట ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడై ఉంటున్నాడని మరి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో చక్కటి మాటను తెలియచేసి ఉంటున్నాడు. కాబట్టి జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారవుతారు అని చెప్పేసి అంటున్నాడు. పనిచేసే స్థలాల్లో ఎవరైనా శత్రువులు ఉన్నారనుకోండి, ఆ శత్రువులు గుంపు కూడి మన మీద విరోధంగా ఏమైనా మాట్లాడుకున్నప్పటికీ కూడా అలాంటి విరోధులు కూడా మరి నీ పక్షం వారు అవుతారని యెషయా గ్రంథం 54వ అధ్యాయము 15వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి యెహోషువ ఒక చక్కటి మాటను తెలియచేస్తూ ఉంటున్నాడు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండునని యెహోషువకు దేవుడు గొప్ప వాగ్దానం ఇచ్చి ఉంటున్నాడు. యెహోషువకే కాదండి, మన జీవితాల్లో కూడా గొప్ప గొప్ప వాగ్దానాలు ఇచ్చి ఇప్పటి వరకు సజీవు లెక్కలో ఉంచిన దేవునికి ఎంతైనా కృతజ్ఞతాస్థుతులు మనము చెల్లించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఒక్కొక్కప్పుడు చాలా గందరగోళం లాంటి సమస్యలు మన ఎదురుగుండా ఉంటాయి. బబులోను అంటే గందరగోళం అన్నమాట. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా మరి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు మన ప్రతి సమస్యకు కూడా ఆయన జవాబిచ్చి గొప్ప ఐశ్వర్యవంతులుగా కూడా చేసినటువంటి సన్నివేశాలు ఉన్నాయి. ఇక్కడ మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 29:12 వచనంలో ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. ఈ యొక్క వ్యక్తి ఐశ్వర్యం పొందుకోవాలంటే, గొప్పతనం పొందుకోవాలంటే అది కేవలం దేవుని వల్లే జరుగుతుంది అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. అడ్డదారిలో సంపాదించే వాళ్ళు అభివృద్ధి పొందట్లేదా అని అడుగుతారు. అవి ఆ లెక్కే వేరు. దేవుడి దగ్గర వారి లెక్క అప్పచెప్పవలసినటువంటి వారై ఉంటున్నారు. నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. ఇక మరి మనం గమనించినట్లయితే ఒకరిని హెచ్చించాలన్నా తగ్గించాలన్నా అది దేవుని చేతుల్లో ఉందని మనం మర్చిపోకూడదు. దేవుడు హెచ్చిస్తే మరి సమస్త జనముల కంటే కూడా నిన్ను హెచ్చిస్తానని ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము మొదటి వచనంలో చక్కటి మాట తెలియచేయబడి ఉంటుంది. ఆయన మాటలు కనుక శ్రద్ధగా విని వాటి చొప్పున చేసే ప్రతి ఒక్కరు కూడా సమస్త జనముల కంటే కూడా హెచ్చించబడతారని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది. అలాగే ఇక్కడ మనం దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 9వ వచనం చూస్తే, నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. చూడండి, కొంతమంది పట్టిందల్లా బంగారం అయిపోయింది అంటారు కదా, వారి అడుగు నేతిలో పడినట్టుందని మరి యోబు కూడా చెప్తాడు కదా. అలాగే కొంతమంది దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించినప్పుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు, దేవునికి ఇష్టలుగా జీవించినప్పుడు యెహోవా వారి చేతి పనులన్నిటి విషయంలో కూడా గొప్ప మేలు చేసి వర్ధిల్ల చేస్తానని కూడా చక్కటి భరోసా ఇస్తున్నాడు దేవుడు. ఇంకా మనం చూసినట్లయితే సౌలు చాలాసార్లు దావీదుని చంపడానికి ప్రయత్నం చేసి ఉంటున్నాడు. దావీదుకి సౌలు దొరికినప్పటికీ కూడా
పగ తీర్చుకోకుండా, పగ తీర్చడం దేవుని పని, నా పని కాదు. కానీ దేవుని చేత అభిషేకం పొందినటువంటి వ్యక్తిని నేను చంపకూడదు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఆ సౌలు యొక్క వస్త్రపు చెంగును కోసాడు. మరొకసారి తన ఈటెను, తన దగ్గర ఉన్నటువంటి నీళ్ల బుడ్డెను కూడా తీసుకొని వెళ్ళి కేకలేస్తూ అంటున్నాడు, అందరికీ వినబడేటట్టు, ఈరోజు దేవుడు నిన్ను నా చేతికి అప్పగించాడు, కానీ నేను మాత్రం దేవుని చేత అభిషేకం పొందిన వాడిని చంపకూడదని నిర్ణయంతో నేను చంపలేదు. ఇదిగో నీ నీళ్ల బుడ్డి, ఇదిగో నీ ఈటె, ఎవరినైనా పంపించి తీసుకోమని చెప్పేసి, వారు నిద్రపోతున్నప్పుడు నీ పనివారు ఎంత బాగా కాపలా కాస్తారో నిన్ను అని చెప్తూ ఉంటున్నాడు. అందుకు సౌలు ఏమంటున్నాడంటే, దావీదా నాయనా, నీవు ఆశీర్వాదం పొందుదుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయం నొందుదుగాక అని దావీదుతో అన్నాడండి. దావీదుని చంపాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా సౌలుని చంపడానికి దావీదు ఎంత మాత్రం కూడా ఇష్టపడలేదండి. ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా మనం జీవిస్తామో, మరి నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును అని చెప్తూ ఉంటున్నాడు. చూడండి, చాలామంది కుటుంబాల్లో ఇంటెల్పాతి కష్టపడతారు, ఎప్పుడు లేదు లేదు అంటూనే ఉంటారు. కానీ కొన్ని కుటుంబాల్లో ఒక్కడే కష్టపడతాడు, 10 మంది తింటూ ఉంటారు, కానీ లేదనే మాటే రాకుండా ఎవరితో చెప్పుకోకుండా ఉంటారు. చూడండి, లేదు అని చెప్తే మనకు ఎవరైనా తెచ్చిస్తారా? ఉంది అంటే మనది ఎవరైనా పట్టుకుపోతారా? ఆలోచన చేయండి. దేవుని పిల్లల నోట్లో నుంచి లేదు, కాదు అనేటటువంటి మాట ఎప్పటికీ కూడా రాకూడదండి. ఎందుకంటే సర్వ సంపదల ఘని దేవుడు మన పక్షంగా ఉన్నాడు కదా. ఆయన కుడి చేతిలో దీర్ఘాయువు, ఆయన ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నాయి కదా. మనం ఆయన చేతుల్లో ఉంటే అవన్నీ మనకే దొరుకుతాయి కదండి. కాబట్టి ఈ మాటను మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు సురక్షితముగా ఉంటారు అని సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనంలో తెలియచేయబడి ఉంటుంది. ఆయన నమ్ముకున్నటువంటి వారు సురక్షితంగా ఉంటారు, భయపడరు. ఏ సమయానికి ఏ పక్క నుంచి ఏ ఒక అపాయం వస్తుందో, ఏ శ్రమ వస్తుందో, ఏ కష్టం వస్తుందని భయపడరు. వస్తే రాని, నా పక్షంగా దేవుడున్నాడు, నా పక్షంగా గొప్ప కార్యాన్ని చేసే దేవుడు ఉన్నాడు అనేటటువంటి నిరీక్షణ. ఎందుకంటే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటున్నది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆదికాండము 39వ అధ్యాయము 21వ వచనాన్ని చూసినట్లయితే, యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. ఇక్కడ యోసేపు జీవితాన్ని చూసినట్లయితే మంచి మంచి దర్శనాలు వచ్చేవండి, కళలు వచ్చేవి. అలాంటి పరిస్థితుల్లో ఆ దర్శనాల గురించి అన్నదమ్ములకు చెప్పినప్పుడు అన్నదమ్ములు పగపట్టారు. ఒక పన లేచి నిలబడిందని 11 పనులు సాష్టాంగ నమస్కారం చేశాయని చెప్తే, నువ్వు మాకు ఏలికవై ఉంటావా, మమ్మల్ని ఏల్తావా అని చెప్పేసేసి పగ పెట్టుకున్నారండి. మరొకసారి సూర్యుడు చంద్రుడు కూడా ఆ పనకు నమస్కారం చేస్తున్నాయని చెప్తే, ఆ మాట యాకోబు తన మనసులో ఉంచుకున్నాడు. తల్లిదండ్రులు కూడా నమస్కారం చేస్తారా నీకు అని చెప్పేసి, నువ్వెంత గొప్పోడు అయిపోతావా అని ఒకవేళ అన్నదమ్ములు పరిహాసం చేస్తుండొచ్చు, హేళన చేస్తుండొచ్చు, మరి చిన్న చూపు చూసినటువంటి వారిగా ఉండొచ్చు. అలాగా మరి ఆ తమ్ముడిని చంపేయడానికి కూడా ప్లాన్ చేశారు. చచ్చిపోయాడని కూడా తండ్రితో చెప్పారు. మరి అమాలేకీయులకి అమ్మేశారు 20 వెండి నాణాలకి. అయినప్పటికీ కూడా యోసేపు జీవితం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవునికి మహిమార్థంగా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. లోకంతో ఏకమైపోలేదు, లోకానికి ఒక ప్రత్యేకత కలిగినటువంటి వాడిగా జీవించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం దేవుని యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే, యెహోవా అతనికి తోడై ఉండెను,
అతడు చేయనది యావత్తు కూడా యెహోవా సఫలమగునట్లు చేసెను. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మరి దేవుడు తోడై ఉన్నాడు యోసేపుకి కనుక అతడు చేసే పనులన్నిటిలో కూడా సఫలపరిచాడు. అంతేకాదు మరి ఐగుప్తు దేశానికే ఒక ప్రభువుగా చేసేస్తుంటున్నాడు. మరి వారి కుటుంబం అంతా కూడా ధాన్యం కొనడానికి వచ్చినప్పుడు మరి ఆ కళ యొక్క దర్శనము నెరవేరింది. వారి అన్నదమ్ములు సాష్టాంగ నమస్కారం చేశారు. మరి అక్కడి నుంచి మరి ధనాన్ని పెట్టి ఆ యొక్క ధాన్యాన్ని కొన్నారు. అయినా సరే వారి ధనం వాళ్ళకి ఇచ్చేశాడు. వారికి ధాన్యం కూడా ఇచ్చాడు. చివరికి వారిని కూడా తన దేశానికి తీసుకొచ్చేసి మరి వారిని పోషించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఎక్కడ పనిచేసినప్పటికీ కూడా అక్కడ మనం నమ్మకస్తులుగా ఉండడం చాలా అవసరమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. నమ్మకస్తులు మరి దేశాన్ని స్వతంత్రించుకుంటారని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. దేశంలో నమ్మకస్తులైనటువంటి వారిని ఆయన నిదానిస్తున్నాడు అని చెప్పి మరి 101వ దావీదు కీర్తన 6వ వచనంలో కూడా తెలియచేయబడి ఉంటుంది. పడమటి దిక్కునున్నవారు యెహోవా నామమునకు భయపడుదురు. సూర్యోదయ దిక్కునున్నవారు ఆయన మహిమకు భయపడుదురు. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలము వలె ఆయన వచ్చును. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 19వ వచనంలో ఇక్కడ దేవుని యొక్క మాటలను మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాము. పడమటి దిక్కు నుంచి యెహోవా నామమునకు ఏం కలుగుతుందంట? భయపడతారంట జనాలు. సూర్యోదయ దిక్కునున్నటువంటి వారు ఆయన మహిమకు భయపడతారని, వారు యెహోవా పుట్టించేటటువంటి గాలికి కొట్టుకొని పోవు ప్రవాహం వలె జనాలు ఉంటారని, మరి దేవుని కోపానికి దేవుని ఉగ్రతకి ఎవరు కూడా తప్పించుకోలేరని ప్రభు తెలియచేస్తూ ఉంటున్నాడు. అందుకే కీర్తనాకారుడు చెప్తూ ఉంటున్నాడు 31వ అధ్యాయం 15వ వచనం, నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. నిజమేనండి, దేవుని యొక్క కాపుదల లేకపోతే మన శత్రువుల చేతిలో చిత్తుగా ఓడిపోతూ ఉంటాం. కాబట్టి మన కాలగతులు మన చేతుల్లో లేవు, ఆయన చేతుల్లో ఉన్నాయని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి శత్రువుల చేతిలో నుంచి నన్ను రక్షించమని దావీదు, నన్ను తరిమే వారి బాధ నుండి కూడా నన్ను రక్షింపమని మొరపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ ఒక చక్కటి మాటను మనం గమనించినట్లయితే, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు అని 56వ కీర్తన 11వ వచనంలో వ్రాయబడినటువంటి రీతిగా మరి దావీదు ఎంత ధైర్యంగా మరి దేవుని యందు నేను నమ్మిక ఉంచాను కాబట్టి నేను భయపడను, నరులు నన్నేం చేయగలరు, వారు నాకేం చేయగలరు అనేటటువంటి నీ చేత దేవుడే నా పక్షంగా ఉంటుండగా నాకు విరోధి ఎవడని చెప్పి ఎంతో ధైర్యంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నీతో కలహించు వారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదురు. నీతో యుద్ధము చేయవారు మాయమైపోవుదురు, అభావులవుదురు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. ఎవరైతే మనకి శత్రువులుగా కలహించాలని చెప్పేసి దెబ్బలాడాలని పోట్లాడాలని ఆలోచన చేస్తూ ఉంటారో వారికి నువ్వు వెరవుకుము అంటే భయపడకుము అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇంకా మనం వారిని కనుగొనలేక పారిపోయినటువంటి వారితో యుద్ధం చేసేటటువంటి వారు కూడా మాయమైపోతారని ఇక్కడ చక్కటి భరోసా ఇస్తూ ఉంటున్నాడు. ఇంకా మనం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట తెలియచేయబడి ఉంటున్నది. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే కనుక, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్యము, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ చక్కటి మాటలు మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం.
నీకు విరోధంగా రూపింపబడినటువంటి ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు అని చెప్తూ ఉంటున్నాడు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేసే ప్రతి వారు కూడా నేరస్థాపన చేసేదురు, కానీ వారు దేవుని పక్షంగా ఉన్నటువంటి వారికి దేవుని సహాయము, తోడు, భద్రత ఉంటుంది కాబట్టి వాటన్నిటిలోంచి విడిపించి వారికి స్వాస్యంగాను వారికి నీతిగాను ఉంటానని దేవుడు చక్కటి మాటలు తెలియచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రభు పేరిట ఈ వాక్యం విన్నటువంటి మీ యొక్క ప్రతి సమస్యకు దేవుడు పరిష్కారం చూపించునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటుంటున్నాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.